పరిశుద్ధ నామమునకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, శక్తి కలిగిన గొప్ప దేవా, మరొకసారి నీ పరిశుద్ధ సన్నిధిలో నీ వాక్యమును పంచుకొనుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. మరి ఈ యొక్క సమయంలో నీవు మమ్మలను కాచి కాపాడి భద్రపరిచిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, సంవత్సరం అంతయు నీ కృపలో ప్రేమలో భద్రపరిచి చివరి ఘట్టములోనికి మమ్మల్ని నడిపించినందును బట్టి నీకు వందనాలు నాయనా. మరి ఈ స్థలములో నీ వాక్యమును అందించిన ఇంటుండగా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించండి. నేను కాదు తండ్రి, నీవే నా ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలకు వినగలిగిన చెవులను, స్వీకరించగలిగిన హృదయమును దయచేయమని మరి ఒకసారి ఈ యొక్క వాక్య సందేశ సమయములో నీ పరిశుద్ధ సన్నిధిని ఉంచి అపవాది శక్తులను లయపరిచి నీవే ఘనత మహిమ ప్రభావములు పొందుకొనుమని మా ప్రభు అయిన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. మరి నిజముగా మనమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మరి క్రిస్మస్ కొరకు గత దినములన్నీ వేచి ఉండి మరి క్రిస్మస్ను సంతోషముగా జరిగించుకొనినాం. దేవుడు మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో జన్మించి మరి ఆయన సంతోషములో పాలు పొందే కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించినందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అవును, మరి నిజంగా మీరందరూ కూడా మరి క్రిస్మస్ను ఘనంగా మరి సంతోషంగా మరి జరిగించుకొనినారని విశ్వసిస్తున్నాను. మరి మీరందరూ కూడా ఆ యొక్క నిజ రక్షకుణ్ణి మీ జీవితంలో పొందుకొని రాబోయే దినాల్లో కూడా ఆయన కొరకు మరి సాక్షులుగా మరి ఆయనను ప్రకటించే బిడ్డలుగా దేవుడు నడిపించాలని కూడా నేను ఆశిస్తూ మరి ఒకసారి మీ అందరినీ ప్రభు నామములో అభినందిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంవత్సరము అంతముల్లోనికి వచ్చాం. మరి కొన్ని దినముల్లో ఈ యొక్క 2019వ సంవత్సరం ముగించుకొని 2020 సంవత్సరములో చేరనయింటున్నాం. మరి గమనిస్తే ఈ సంవత్సరములో 2019 మరి ప్రారంభము నుండి జనవరి 1వ తేదీ నుండి మరి ఈ దినం వరకు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి నడిపించినందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమైంటున్నాం. నిజంగా గమనించినట్లయితే మరి ఈ దినమందు మనము సజీవులుగా ఉన్నాము అంటే ఆయన యొక్క ఉచితమైన కృప, ప్రేమ, మరి ఆయన యొక్క కాపుదల భద్రత. మరి ఒకవేళ దేవుని యొక్క కాపుదల భద్రత లేనట్లయితే మనము ఈ దినమందు ఈ రీతిగా సజీవుల సంఖ్యలో ఉండేవారము కాదు. కాబట్టి దేవుడు మన పట్ల చేస్తున్న ప్రతి కార్యమును బట్టి, దేవుడు మన జీవితములో చేస్తున్నటువంటి ప్రతి గొప్ప అంశమును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మరి గమనించినట్లయితే మరి మనల్ని దేవుడు కాపాడాడు, భద్రపరిచాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఇచ్చాడు. మరి ఎందరో ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క చివరి ఘటమును చూడలేక మన మధ్య నుండి గతించినారు. వారికంటే మనము శ్రేష్ఠులమైన వారము కాదు, కానీ దేవుడు తన యొక్క అత్యంత కృపలో మనల్ని కాచి కాపాడి భద్రపరిచినాడు. మనము కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రభువా, నీవు నన్ను లేక మమ్ములను ఇంతగా కాపాడి భద్రపరిచి మా యొక్క ప్రతి కష్టములో, ప్రతి దుఃఖములో, ప్రతి వేదనలో, మరి ప్రతి అనారోగ్యములో నీవు మాతో ఉండి మమ్మలను విడిపించి మమ్మలను స్వస్థపరిచి కాపాడి మరి అన్ని అనుగ్రహించిన విధానమును బట్టి నీకు వందనములు యేసయ్యా అని మనం చెల్లించవలసిన వారం అంటున్నాం. దేవుని వాక్యములో అంటాడు, నీకు సంతోషము కలిగినా దుఃఖము కలిగినా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ మన జీవితంలో మనం ఆరోగ్యంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, ఏ కొరత, ఏ కష్టము, ఏ దుఃఖము లేకుండా మనం ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా మనల్ని భద్రపరిచినందుకు లేక కాపుదల ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము
మరి 11వ అధ్యాయములో మరి 12వ వచనములో మనము చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆయన దృష్టి మన మీద ఉన్నది, ఆయన కాపుదల మన మీద ఉన్నది. ఆయన అనుక్షణము నిన్ను నన్ను గమనిస్తూ కాపాడుచు, మన కొరతలు అవసరతలు అన్ని తీరుస్తూ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నిజముగా ఎంత గొప్ప దేవుడు! ఆయన దృష్టి మన మీద ఉంచాడు, ఆయన కాపుదల మనకిచ్చాడు, ఆయన భద్రత మనకిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. యెహోవా కన్నులు సంవత్సర ప్రారంభము నుండి అంతం వరకు నీవు చేసే ప్రతి పనిలో, ప్రయాణములో, కుటుంబములో, ఉద్యోగములో, వ్యాపారములో, నీవు చేసే ప్రతి దానిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన దృష్టి నీ మీద ఉన్నది. నీవు ఎక్కడ పడిపోకుండా ఆయన నిన్ను కాపాడుచున్నాడు. దేవుని వాక్యములో అంటాడు, నా దక్షిణ హస్తము చేత నేను నిన్ను ఆదుకొందును. నీ మీద దృష్టి ఉంచి. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు, కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనకు సమస్తమును అనుగ్రహించే దేవుడు. ఆ దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైంటున్నాం. మనకు సహాయమే కానీ, ధైర్యమే కానీ, తోడు కానీ మనకు దేవుడు అనుగ్రహించాలి. మనం దేవుని వాక్యములో గమనించినట్లయితే మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము దొరుకును. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు నీకు సహాయము చేయలేరు, ఎవరు నిన్ను కాచి కాపాడలేరు, భద్రపరచలేరు. కానీ దేవుడైన యెహోవా నీతో నాతో ఉన్నాడు. మనము నడిచే మార్గములో, మనము నిలిచే స్థలములో, పనిచేసే స్థలములో, అన్ని స్థలములో అనుక్షణము ఆయన మనతో ఉండి మనల్ని కాపాడుచున్నాడు. గమనించినట్లయితే మనము చాలాసార్లు మన యొక్క జీవితంలో దేవుణ్ణి మర్చిపోతున్నాం. మనకు మనమే ఎంతగా గొప్పగా ఆలోచిస్తూ ఉన్నాం. కానీ నీవు నేను నిమిత్త మాత్రులం. ఆయన దృష్టి, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన తోడు నీకు నాకు లేనట్లయితే మనం ఈ లోకములో ఒక్క క్షణము కూడా జీవించలేనటువంటి వారం. గమనించినట్లయితే క్రైస్ట్ ఈజ్ అవర్ కీపర్. మరి క్రీస్తే మన యొక్క కాపుదల. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నా క్రీస్తు, నా రక్షకుడు నాకు భద్రత ఇవ్వనట్లయితే, నన్ను కాచి కాపాడనట్లయితే, నేను ఈ దినమందు ఈ రీతిగా ఈ దినమును నేను చూడలేనటువంటి వాడను అని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం. దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే, మొదటి పేతురులో చూసినట్లయితే, మొదటి అధ్యాయం 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవుని శక్తి లేనట్లయితే నీకు నాకు భద్రత లేదు, కాపుదల లేదు. నీవు నేను జీవించ బద్దులమైనటువంటి వారము కాదు. ఎందుకనగా ఆయన యొక్క కాపుదల మనకు ఉన్నది. ఆయన మనల్ని జారి పడకుండా పట్టుకొనుచున్నాడు. ఏ ప్రమాదము కలగకుండా కాపాడుచున్నాడు. ఏ కొరత లేకుండా కాపాడుచున్నాడు. ఏ బలహీనత లేకుండా కాపాడుచున్నాడు. నీ జీవితంలో ఏ అనారోగ్యము లేకుండా కాపాడుచున్నాడు. నీవు ఆశించినవన్నీ కూడా దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుని మనము జ్ఞాపకము చేసుకుని దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఒకవేళ ఆయన నిన్ను నన్ను కాపాడనట్లయితే నీవు నేను ఈ దినమందు ఈ కడవరి సమయములో దేవుణ్ణి గణపరచలేనటువంటి వారు. కాబట్టి మరి ఒకసారి మనం జ్ఞాపకము చేయబడుతున్నాం. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే 127వ కీర్తనలు మనం చూసినట్లయితే అక్కడ కూడా మనకు చాలా చక్కగా జ్ఞాపకము చేయబడి ఉంటున్నది. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఆయన కాపాడనట్లయితే మన యొక్క జీవితంలో ఏది కూడా భద్రపరచబడి ఉండదు. ఆయన కాపాడేవాడు. నీవు ఎంత గొప్ప సెక్యూరిటీ ఉంచుకున్నా,
అది నిష్ప్రయోజనం. ఎప్పుడైతే దేవుడు దాని మీద దృష్టి ఉంచి కాపాడుతాడో అప్పుడే అది కాపాడబడుతుంది. కానీ నీ యొక్క కాపుదల చేత, నీ యొక్క సెక్యూరిటీ చేత నీవు దాన్ని కాపాడలేవు. యెహోవానే కాపాడేవాడు. దేవుని వాక్యములో మనం చదువుతాం, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన ఎల్లప్పుడూ మెలకువగలిగి ఉంటున్నాడు. ఆయన కాపుదలలోనే నీవు నేను జీవిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంగమా, ఆయన మనల్ని ఎంతగా కాపాడుచున్నాడు, భద్రపరుచుచున్నాడు. ఆయన్ను మనము మరిచిపోతున్నాం. ఆయనను జ్ఞాపకం చేసుకోలేక, ఆయన కృతజ్ఞత చెల్లించలేక మనము జీవిస్తూ ఉన్నాం. అనేకమైన పనుల చేత, అనేకమైనటువంటి ఆలోచనల చేత మనం ఉంటున్నాం. కానీ నీవు నేను భద్రపరచబడి, నీవు నేను కాపాడబడి, నీవు నేను సంరక్షించబడి, నీవు నేను పోషించబడి ఇంత సంతోషముగా, ఆరోగ్యముగా ఉన్నాము అంటే ఆయన యొక్క కాపుదల. ఎవరు కూడా నిన్ను నన్ను కాపాడలేడు. ఎవరు కూడా నీకు నాకు భద్రత ఇవ్వలేడు. కానీ దేవుడు నిన్ను నన్ను కాపాడి భద్రపరిచి మనల్ని నడిపిస్తున్నందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించవలసినటువంటి వారమైంటున్నాం. మనం పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనములో చూసినట్లయితే, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడు కూడా, ఎవడి శక్తి సామర్థ్యము కూడా సరిపోదు. ఎందుకనగా ఆయన దృష్టి నీ మీద ఉంచాడు. ఆయన హస్తములో నీ హస్తము ఉంచబడి ఉన్నది. ఆయన చేతిలో నుండి ఎవడు కూడా నిన్ను అపహరించలేడు. మనము మన జీవితములో చాలాసార్లు అధైర్యం చెందుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంగమా, నీవు నేను ఎప్పుడైతే దేవుని హస్తములో ఉంటామో ఏ భయం ఉండదు, దిగులుండదు. ఈ లోకములో నీవు జీవించేటప్పుడు నీకు భద్రత ఉంటున్నది. కాబట్టి మనము ఆయన హస్తములో మన హస్తము ఉంచవలసిన వారం. దేవుడి సంవత్సరం అంతా నీవేమి గొప్పతనం చేయలేదు, ఏ గొప్ప కార్యములు నీవు దేవుని కొరకు చేయలేదు. ఆయనను దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు, మనకు అన్ని సమయానుకూలంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అవన్నీ మర్చిపోతున్నాం. దేవునికి కృతజ్ఞత లేనటువంటి జీవితము జీవిస్తూ ఉన్నాం. మరి ఒక నూతన సంవత్సరము కొరకై కనిపెట్టుచున్నాం. కానీ సంవత్సరాది మొదలుకొని అంతం వరకు కూడా ఆయన మనల్ని కాచి కాపాడి భద్రపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా చక్కగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి యూదా రాసినటువంటి పత్రికలో మరి గమనిస్తే 24వ వచనములో, తొట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములు పూర్వము ఇప్పుడు సర్వయుగములకు కలుగునుగాక. మనము స్థిరముగా ఉండుటకు, ఒక స్టెబిలిటీ కలిగి ఉండడానికి ఆయన కాపుదల మనకు అవసరం. ఒకవేళ ఆయన కాపుదల లేకపోతే మనం తొట్టిల్లిపోతాం, పడిపోతాం, మన జీవితంలో స్థిరత్వము లేకుండా ఉంటాం. ఆయన కాపుదల భద్రత ఇచ్చాడు. ఒక నిర్దిష్టమైనటువంటి స్థితిలో మనల్ని దేవుడు ఉంచుతున్నాడు. కాబట్టి మనము దేవుని కాపుదలను బట్టి దేవుని గణపరచవలసిన వారమైంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒక భాగములో చూసినట్లయితే ఎఫెసీ 3వ అధ్యాయం 20వ వచనములో, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి యేసు క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక, ఆమేన్ అంటా ఉన్నాడు. మన ఆలోచన చిన్నగా ఉండొచ్చు, ఊహ చిన్నగా ఉండొచ్చు, దేవుడు విస్తారముగా ఇస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని కాచి కాపాడుతున్నాడు. మనము ఆశించినవన్నీ, ఊహించినవన్నీ, వాటన్నిటికంటే నువ్వు దేవుడు ఎక్కువగా ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారం, మన మంచి క్రియలు కాదు, మనం ఆయన్ను ప్రేమించినామని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి మనము ఎంతో నీచులముగా
ఎంతో పాపులముగా అపవిత్రులముగా ఉండినను ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని భద్రపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. కాబట్టి మరి ఒకసారి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆయన ఈ యొక్క సమయంలో, ఈ యొక్క దినమందు మనల్ని ఈ స్థితిలో ఉంచాడు. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమైంటున్నాం. మరి ఒక భాగములో మనము గమనించినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దుష్టుని నుండి కాపాడినటువంటి దేవుడు. దుష్టుడు అపవాది నుండి కాపాడాడు. అనుక్షణము అపవాది మనల్ని శోధిస్తూ ఉంది, అనుక్షణము మనల్ని వెంటాడుచున్నది. నువ్వు ఏ స్థితిలో, ఏ స్థానములో ఉండినను అపవాది నిన్ను వెంబడిస్తూనే ఉంది. కానీ దేవుడు అపవాది నుండి కూడా నీవు పడిపోకుండా కాపాడినటువంటి దేవుడు. దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను సువార్తలో మరి గమనిస్తే 17వ అధ్యాయములో 15వ వచనములో మనం చూసినట్లయితే, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. దుష్టుని నుండి కాపుదల కావాలి, అపవాది నుండి మనకు కాపుదల కావాలి. అపవాది మనల్ని ఎంతగానో శోధిస్తూ ఉంది, అనుక్షణము మనల్ని వెంటాడుతూ ఉన్నది. నీ ఆలోచనలో, నీ ప్రవర్తనలో, నీ క్రియలలో నీతో అనుక్షణము అపవాది నిన్ను పడివేయడానికి ఎంతో ప్రయాసపడుచున్నది. ఆయనను దేవుని హస్తము, దేవుని శక్తి నీతో ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. kept from all evil. ఆ యొక్క దుష్టుని నుండి మనల్ని కాపాడుచున్నటువంటి దేవుడు, కాపుదల ఇచ్చినటువంటి దేవుడు. అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైంటున్నాం. మరి ఒక భాగమును గమనించినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో బహుతేటగా మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. kept in peace. సమాధానములో మనల్ని ఉంచాడు. చాలా సమాధానం మనకిచ్చాడు. ఈ సంవత్సరం అంతా మనకు ఆయన సమాధానం ఇచ్చాడు. ఆయన సమాధానములో, సంతోషములో నీవు నేను జీవిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యములో గమనించినట్లయితే చాలా చక్కటి మాట మనము చూడవచ్చు. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనములో చూసినట్లయితే, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. మనం ఎప్పుడైతే ఆయన్ను ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే ఆయనను కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆయన్ను వెంబడిస్తామో, నీకు నాకు సంపూర్ణమైనటువంటి, పూర్ణమైనటువంటి శాంతిని ఇచ్చి కాపాడగలిగినటువంటి దేవుడు. కాబట్టి మరి ఒకసారి మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. ఆయన కాపుదల లేకుండా, ఆయన సంతోషము లేకుండా, ఆయన సమాధానము లేకుండా మనం ఈ లోకములో జీవించుట వ్యర్థం. అవన్నీ కూడా దేవుడు మన నుండి దూరపరిచి అన్నీ అనుగ్రహించి మనల్ని ఈ దినం వరకు, ఈ సమయం వరకు కాపాడినందును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. మరి ఒక విషయాన్ని గమనించినట్లయితే, ఆయన మనల్ని కనుపాపవలె కాపాడినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 10వ వచనములో మనము చూసినట్లయితే, ఆయన మనల్ని కనుపాపవలే కాపాడినటువంటి దేవుడుగా మనము చూస్తూ ఉన్నాం. కన్నుకు ఇంత డస్ట్ కానీ, ఇంత ఏదైనా తగిలితే అది తగలకుండా దేవుడు కాపాడాడు మనల్ని, మన జీవితాన్ని భద్రపరిచాడు. ఏ ప్రమాదము నీకు సమీపించకుండా, ఏ అనారోగ్యము నీకు సమీపించకుండా, ఏ కష్టము, ఆర్థిక ఇబ్బంది, మనస్సులో నెమ్మది లేకుండా ఉండినటువంటి స్థితిలో కూడా దేవుడు నిన్ను సమకూర్చి, నిన్ను సంతోషపరిచి, మంచి నెమ్మదిని ఇచ్చి నిన్ను కాపుదలలో భద్రపరిచాడు. ఒక కనుపాపవలే దేవుడు నిన్ను నన్ను కాపాడాడు. కాబట్టి అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైంటున్నాం. kept him as the apple of his eye. ఆయన కనుపాపవలే
మనల్ని కాపాడాడు. ఇన్ని గొప్ప కార్యములు నీ జీవితములో, నా జీవితములో దేవుడు చేస్తూ, కాపాడుచు, భద్రపరుస్తూ, ఆశించిన వాటికంటే ఎక్కువగా అనుగ్రహిస్తూ, మంచి ఆయురారోగ్యములను, మంచి ఆస్తి ఐశ్వర్యములను, మంచి కుటుంబములను, మంచి జీవితమును, మంచి ఉద్యోగమును, మంచి రాబడిని నీకు అనుగ్రహించినప్పుడు నీవు దేవుణ్ణి మరిచిపోయి దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా నీవు నీ జీవితములో జీవించుట అది దేవుని చిత్తము కాదు. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆయన కాపుదలను బట్టి, ఆయన నిన్ను భద్రపరిచిన విధానమును బట్టి, నీకు ఇచ్చిన ప్రతి దానిని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రాముఖ్యముగా సంవత్సర అంతములోనికి వచ్చాం. గత సంవత్సరంలో దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ, నూతన సంవత్సరములో దీనికంటే రెండంతులైనటువంటి కాపుదల, దీవెన, ఆశీర్వాదము, అభివృద్ధి కొరకు మనము దేవుణ్ణి సమీపించవలసిన వారం. నూతన సంవత్సరములో క్రొత్త ఆలోచనల చేత, కొత్త తలంపుల చేత ఈ సంవత్సరంలో నీవు దేవుని కొరకు ఎక్కువ పని చేయనట్లయితే, దేవుని కొరకు నీ యొక్క జీవితాన్ని ఇవ్వనట్లయితే, నూతన సంవత్సరములో నీవు చేరేటప్పుడు మంచి ఆలోచన చేత, మంచి తలంపు చేత, మంచి ఉద్దేశము చేత నీవు దేవుని కొరకు ఒక పరికరముగా వాడబడుటకు ఒక తీర్మానముతో నూతన సంవత్సరములో చేరవలసిన వారమైంటున్నాం. కాబట్టి అయా నీవు ఇచ్చిన కాపుదలను బట్టి వందనాలు, భద్రతను బట్టి వందనాలు, మంచి ఆరోగ్యమును బట్టి వందనాలు, మంచి ఆస్తి ఐశ్వర్యమును బట్టి వందనాలు, ఇచ్చిన కుటుంబమును బట్టి వందనాలు, ఇచ్చిన ఉద్యోగమును బట్టి, వ్యాపారమును బట్టి నీకు వందనాలు అని దేవునికి చెల్లిస్తాం. తలలు వంచుకుందాం, ప్రార్థన చేస్తాం. అత్యంత కృపాభరితుడమైన గొప్ప దేవా, మరి ఒకసారి నాయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీవు మమ్మలను కాచి కాపాడి భద్రపరిచినావు. మేము ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే నీవు ఎక్కువగా మా జీవితములో అనుగ్రహించావు తండ్రి. మంచి ఆరోగ్యములను, మంచి కుటుంబములను, మంచి ఉద్యోగములను, మంచి వ్యాపారములను నీవు అనుగ్రహించావు తండ్రి. నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా నీవు భద్రపరిచినందును బట్టి మరి ఒకసారి నాయన నీకు వెలలేని వందనము చెల్లిస్తూ, మరి రానైనటువంటి నూతన సంవత్సరములో తండ్రి నూతన తలంపులతో, నూతన ఉద్దేశములతో, నూతన ప్రణాళికలతో చేరే కృపను మాకు దయచేయమని మరి ఒకసారి నాయన మేము మా పట్ల చేసిన మేళ్ళన్నిటిని బట్టి నీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకొనొచ్చు ఈ కొద్ది మనవులు మా ప్రభు అయిన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, కుమారుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఈ స్థలంలో చేరిన బిడ్డలకును, నీ వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి కొన్ని ప్రాముఖ్యమైన అంశములు జ్ఞాపకం చేయవలనని కోరుచున్నాను. దేవుడు మనందరినీ గత సంవత్సరములో కాపాడి మరి యొక్క నూతన సంవత్సరంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. మరి సంవత్సర చివరి దినములో గమనిస్తే డిసెంబర్ 31వ తేదీ మరి ప్రతి సంఘములో కూడా కనిపెట్టు ఆరాధన జరుగుతుంది. మరి మా సంఘములో కూడా మరి ఆ యొక్క వాచ్ నైట్ సర్వీస్, కనిపెట్టు ఆరాధన మరి 31వ తేదీ రాత్రి 10 గంటల నుండి ప్రారంభమవుతుంది. మరి ప్రత్యేకమైన సందేశము, మరి వాగ్దానములు ఇవ్వబడతా ఉన్నాయి. మరి మీకు ఒకవేళ ఏ సంఘములోనికి వెళ్ళని వారన్నట్లయితే మా బేతేలు సంఘములోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి అలాగనే మరి 1వ తేదీ నూతన సంవత్సర ఆరాధన ఉంటున్నది. దానికి కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి ఒకసారి మీ అందరికీ ప్రభు నామంలో వందనం తెలియజేస్తూ మీ అందరికీ నూతన సంవత్సర శుభములు తెలియజేస్తూ ఉన్నాను. God bless you one and all. Thank you.